జీవితాన్ని సుగమం. పేదల ఉపాధి కల్పనకు, వలసల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వరం గ్రామీణ ఉపాధి హామీ పథకం. బ్యాక్ టు న్యూస్. పోలీస్ ఠాణాల పేల్చివేత, వరుస ఎన్కౌంటర్లు, కూంబింగ్లతో ఒరిస్సా రాష్ట్రం అట్టుడికిపోతోంది. శాంతి భద్రతలు అడుగంటాయని ఒరిస్సా అసెంబ్లీలో వారం రోజులుగా విపక్షాలు ఈ అంశంపై చర్చించాలని పట్టుబడుతున్నాయి. గ్రామాల నుంచి మంటలు అసెంబ్లీని చుట్టుముట్టి అధికార పక్షాన్ని కూడా ఇరుకుని పెడుతున్నాయి. ఒరిస్సా అసెంబ్లీ సమావేశాల సరళిపై మా ప్రతినిధి రెహమాన్ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్. పోలీస్ స్టేషన్లపై మావోయిస్టులు మూకముడిగా దాడి చేసి ఆయుధాలు ఎత్తుకెళ్తుంటే ప్రభుత్వ నిఘా విభాగం విఫలమైందని ఒరిస్సా ప్రతిపక్షాలు దుయ్యబట్టాయి. అలాగే గాస్మా ఎన్కౌంటర్లో 20 మంది మావోయిస్టులను హతమార్చినట్లుగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు శవాలను చూపెట్టడం లేదని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. పలుమార్లు విధాన సభను స్పీకర్ వాయిదా వేసినప్పటికీ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. చివరకు సభలో మావోయిస్టు సమస్యపై చర్చకు స్పీకర్ అనుమతించారు. మావోయిస్టులు పోలీస్ స్టేషన్ ట్రైనింగ్ క్యాంపుపై దాడి చేసి ఆయుధాలు ఎత్తుకెళ్లిన నయాగర్ అసెంబ్లీ సెగ్మెంట్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న యువ ఎమ్మెల్యే అరుణ్ సాహు అసెంబ్లీ సమావేశ ప్రాంగణంలో టీవీ5 తో మాట్లాడుతూ ఒరిస్సాలో జరుగుతున్న సంఘటనలు తాము ఊహించనివి కావని అన్నారు. अभी तो कुंबिंग ऑपरेशन वहाँ पे चल रहा है, तो सारी नतीजा अभी तक हमारे पास नहीं आया. तो ये बात है कि जो ऑपरेशन चल रहा है अभी, तो पुलिस बता रहे है कि इट शुड बी केप्ट सीक्रेट. बात है नहीं, कुंबिंग ऑपरेशन चल रहा है. वो बरहमपुर एसपी भी बोले कि अभी ऑपरेशन जारी है, अभी कुछ नहीं बताएंगे, क्योंकि ऑपरेशन जब जारी रहेगा तभी क्या नतीजा आएगा, कैसे ऑपरेशन कर रहे, क्या परिणाम आ रहे, उसको कुछ नहीं बताते. అసెంబ్లీని స్తంభింపజేసి చర్చకు అనుమతి పొందిన విపక్షాలు నిర్మాణాత్మకమైన సూచనలు ఇవ్వలేకపోయాయని ఆయన విమర్శించారు. వరుస ఘటనతో అట్టుడికిపోతున్న ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం ఇటు అసెంబ్లీలో విపక్షం దాడికి, బయట మావోయిస్టుల దాడికి గుక్క తిప్పుకోలేకపోతోంది. ఒరిస్సా అటవీ ప్రాంతంలో జరుగుతున్నటువంటి కూంబింగ్ గత 4 రోజులుగా విధానసభ సమావేశాల్ని స్తంభింపజేస్తోంది. గత 4 రోజులుగా విపక్షం ఇదే అంశంపై పట్టుబడుతోంది. ఎట్టకేలకు స్పీకర్ ఈ అంశంపై చర్చకు అనుమతించారు, కానీ ప్రత్యక్ష ప్రసారాలను మాత్రం నిలిపివేశారు. టీవీ5 కోసం రెహమాన్, విధానసభ సమావేశాల నుంచి ఒరిస్సా. జరుగుతున్న పరిణామాలతో ఒరిస్సా ప్రభుత్వం కూడా ఇరుకుని పడింది. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. దీనికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి రెహమాన్ అందిస్తున్నారు. ఇదిలా ఉంటే భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, మావోయిస్టు ఉద్యమ భవిష్యత్తుని ఎలా మనం ఊహించుకోవచ్చు?
ఛత్తీస్గఢ్ అలాగే ఒరిస్సా ఈ రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలు ఆంధ్రప్రదేశ్పై ఎటువంటి ప్రభావం చూపించబోతున్న అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం వరవరరావు గారు మన దగ్గర ఉన్నారు. మీరు చెప్పండి, ఈ ప్రభావం లేదా ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన ఆంధ్ర మావోయిస్టుల వ్యూహాన్ని అక్కడ రచిస్తున్నారా లేదా ఇంకో కారణం అనేది పక్కన పెడితే దీని ప్రభావం దేశ మావోయిస్టు ఉద్యమంపై అలాగే ప్రత్యేకంగా ఒక మంచి ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసిన ఆంధ్రపై ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఆంధ్ర మావోయిస్టులు వెళ్ళిపోవడం అని కాకుండా నిజానికి కాకపోతే ఏంటంటే ఇక్కడనే జగిత్యాల సిరిసిల్ల పోరాటం ప్రారంభమైన తర్వాత దండకారణ్య పర్స్పెక్టివ్ అని ఒకటి రచింపబడింది 1987లో. దాని ప్రకారం దండకారణ్యం చాలా బేస్ ఏరియా అవుతుంది, విముక్తి ప్రాంతం అవుతుంది. అటువైపుగా మనం నిర్మాణం చేసి గెరిల్లా దాడిని మొబైల్ వార్కు అక్కడి నుంచి ప్లటూన్ మొబైల్ ఇంకా ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాలి. ఇప్పుడు ఏదైతే ఛత్తీస్గఢ్లో మొబైల్ వార్ చేస్తున్నారో ఆ స్థితికి తీసుకువెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు. ఇంకొక వైపు నీ శత్రువు కూడా ఒక అనుకూలమైన స్థితి ఏర్పాటు చేస్తున్నారంటే నిజంగా ఈ అడవులనే బహుళజాతి కంపెనీలకు ఇచ్చేసి ఈ అడవులనే స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కోసం ఇచ్చేయడం వల్ల ఒక ఒత్తిడి తీసుకొస్తున్నాడు. ఈ ఘర్షణ వల్ల ఏ వ్యూహాన్ని అయితే మావోయిస్ట్ పార్టీ ఒక దీర్ఘకాల వ్యూహాన్ని రచిస్తున్నదో ఆ వ్యూహం వెంట అంటే ఆదివాసులకు పార్లమెంటరీ రాజకీయాలు అన్నిటికన్నీ బహుళజాతి కంపెనీల వైపు ప్రపంచ సామ్రాజ్యవాద ప్రపంచీకరణ వైపు పోతున్న క్రమంలో ఒక గీత గీసినట్టుగా నిజానికి అంటే ఈ అడవిని కాపాడుకోవాలంటే తమ జీవితాలను కాపాడుకోవాలంటే ఇదే అని నిర్ణయించుకున్నారు. కాబట్టి భవిష్యత్తు ఏముండబోతుందంటే తప్పకుండా మావోయిస్ట్ పార్టీ నాయకత్వంలో లేదా విప్లవోద్యమ నాయకత్వంలోనే ఒక ప్రత్యామ్నాయమైన రాజకీయాలు ఏర్పడి ఒక స్వావలంబన రాజకీయాలు ఏర్పాటు చేసేటువంటి వ్యూహం వైపే ఇది సాగుతుందనే విషయం స్పష్టంగా కనిపిస్తున్నది. దాని ప్రభావం ఆంధ్రలో ఉంటుంది. ఇప్పటికీ నిజానికి ఆంధ్రలో లేదనుకోవడం అనేది ఒక భ్రమ. నిజానికి ఇవాళ విశాఖపట్నం ప్రాంతాల్లో ఇవాళ జిందాల్ కంపెనీకి వ్యతిరేకంగా కానీ లేదా దుబాయ్ కంపెనీకి వ్యతిరేకంగా కానీ విశాఖ అడవుల్లో విజయనగరం అడవుల్లో సాగుతున్నటువంటి పోరాటం కానీ దాని ప్రభావం వల్ల నిజానికి ఏ పోరాట ప్రభావం లేనటువంటి కాకినాడ లాంటి ప్రాంతాల్లో కూడా ఇవాళ ప్రత్యేక ఆర్థిక మండలి వ్యతిరేకంగా పోరాటం జరుగుతుందంటే మన ఇరుపరుగు రంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లాలో కూడా ప్రజలు దూరాన జరిగేటువంటి ఛత్తీస్గఢ్ గురించి వింటున్నారు, ఒరిస్సా గురించి వింటున్నారు. అట్లా మనం పోరాడాలి. ఆదివాసులే అట్లా పోరాడుతున్నప్పుడు మైదాన ప్రాంతాల్లో ఉండి మనం ఈ ప్రత్యేక ఆర్థిక మండలిని వ్యతిరేకించలేకపోవడం ఏంటి అనేటువంటి ఒక ఉద్దేశంతో చేస్తున్నారు. ఇది ఈ ప్రత్యామ్నాయ రాజకీయాలను చూపగలిగేది పార్లమెంటరీ రాజకీయాలు లేదు, అసెంబ్లీ లేదు. అసెంబ్లీలో చర్చ జరుగుతున్నది కావచ్చు కానీ రహస్యంగా చర్చలు జరుగుతున్నారు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళు ఇప్పుడుండేటువంటి ప్రభుత్వాన్ని తక్కువ చేయడానికి దించడానికి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప వాళ్ళలో ఏ ఒక్కళ్ళు కూడా బహుళజాతి కంపెనీలు వ్యతిరేకించేటువంటి మార్గంలో వాళ్ళు ప్రత్యామ్నాయాన్ని చెప్పడం లేదు. అందుకే వాళ్ళు రహస్య సమావేశాలు కింద చేస్తున్నారు. నిజానికి వాళ్ళు అడగాల్సింది ఇదివరకు గొట్టలో ఎన్కౌంటర్లు చేసింది మన నుంచి గ్రే హౌండ్స్ వెళ్ళి చేశారు. అన్నిటికంటే పెద్ద ఎన్కౌంటర్ అయినటువంటి కోపర్డంగ్ ఎన్కౌంటర్ మన దగ్గర నుంచి గ్రే హౌండ్స్ వెళ్ళి చేశారు. అయితే అప్పుడు అంగీకరించలేదు. ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అక్కడ గ్రే హౌండ్స్ పంపిస్తున్నాం అని చెప్తున్నారు. ఒకవైపు పార్టీలు కూడా అక్కడి నుంచి ఆయన జాయింట్ కమిటీని పంపిస్తాను, అక్కడికి స్క్వాడ్స్ పంపిస్తానని మాట అంటున్నాడు. దీనిని దానికి వ్యతిరేకించాల్సింది ప్రజాస్వామ్యవాదులు అయితే అసెంబ్లీలో వాళ్ళు అడగాల్సింది ఏంటంటే ఒరిస్సా రాష్ట్రానికి ఉండేటువంటి ఆ ప్రతిపత్తి అనేది ఏమైపోతుంది అనే విషయాన్ని వాళ్ళు అడగాల్సి ఉన్నది. అట్లాగే ఇంతమంది చచ్చిపోయారనే మాట మీరు చెప్తున్నారు, శవాలు ఏవి అనేటువంటి విషయం అడగాల్సి ఉన్నది. ఒక పోలీస్ మొరేల్ని నిలబెట్టడం కొరకు ఏ ప్రయత్నాలు అయితే వాళ్ళు చేస్తున్నారో నిజానికి శవాలు ఎక్కడ ఉన్నాయి? మరి మీ పోలీసుల శవాలు అయితే 3 కనిపిస్తున్నాయి కానీ ఆదివాసుల శవాలు ఎక్కడ ఉన్నాయి మనం చూపెట్టాల్సి ఉన్నది. కనుక మొత్తం ప్రజల నైతిక స్థైర్యాన్ని నిలబెట్టారు ఆలోచించాలి. మొత్తం ప్రజల నైతిక స్థైర్యాన్ని నిలబెట్టాలంటే సామ్రాజ్యవాద ప్రపంచీకరణ వ్యతిరేకించడం, స్పెషల్ ఎకనామిక్ జోన్ వ్యతిరేకించడం వల్ల సాధ్యం అవుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా విప్లవోద్యమం మావోయిస్టులపై ఎవరు చేయగలరు? ఉద్యమాన్ని అణచివేయడం లేదా అణచివేత అనే పదాన్ని మీరు వాడుతున్నారు. ఆంధ్ర తరహా అణచివేత మిగిలిన రాష్ట్రాల్లో ఎక్కడెక్కడైతే మావోయిస్ట్ ఉద్యమం ఉందో అక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. దాని ద్వారానే ఆంధ్ర నుంచి గ్రే హౌండ్స్ కూడా ఇప్పుడు ఒరిస్సాకి వెళ్ళి అక్కడ యాక్షన్ చేయడం జరుగుతుంది. దీన్ని మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు? ఇంప్లిమెంటేషన్ అక్కడ కూడా జరిగితే అక్కడ కూడా పరిస్థితి అదుపులోకి వస్తుంది. ఆంధ్ర తరహా అణచివేత అనేది కూడా అది పూర్తిగా విజయవంతం కాలేదన్నమాట. నిజానికి శ్రీకాకుళ పోరాటంతో పోలిస్తే శ్రీకాకుళం నాడు అది పూర్తిగా భస్మం అయిపోయింది. 1972 నాటికి పూర్తిగా సెట్ బ్యాక్ గురి అయిపోయింది. కానీ మళ్ళీ జగిత్యాల సిరిసిల్లో ప్రారంభమైన తర్వాత గత 20 సంవత్సరాల అప్రజాతంగా పోరాటం సాగుతూనే ఉన్నది. కనుక ఆంధ్రలోనే ఉద్యమం అణిచేసిన విషయాన్ని నేను అంగీకరించాను. నిజానికి ఎక్కడో నిప్పుడవ రాజుకుంటూనే ఉన్నది. నిజానికి ఇవాళ 3 ఉత్తరాంధ్ర ప్రాంతాలలో ఇంకా ఉద్యమం అట్లాగే ఇంటాక్ట్గా కొనసాగుతూనే ఉన్నది. మళ్ళీ ఉత్తర తెలంగాణలో నిజానికి బలగాలు పెరుగుతున్నాయనే మాట ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ నిజంగానే నక్సలైట్ ఉద్యోగంగా అణిచేసి ఉంటే మరి తెలంగాణ వస్తే ఇదంతా నక్సలైట్ రాజ్యం అవుతుందనే మాట ముఖ్యమంత్రి ఎందుకు అంటున్నారు? ఇంటెలిజెన్స్ వాళ్ళ రిపోర్ట్లు తెలంగాణ అంతా కూడా నక్సలైట్ ప్రభావం పెరిగిపోతుందనే మాట ఎందుకు అంటున్నారు? అంటే రాష్ట్ర వ్యాప్తంగా నక్సలైట్ ప్రభావం అనేది ఉన్నది. ఈ నిప్పురవ ఎక్కడో జ్వాలగా మారుతుందనేటువంటి విషయం వాళ్ళకి స్పష్టంగా తెలుసు. కనుక ఏ ఆంధ్ర తరహా అణచివేత సాధించినా నిజానికి జార్ఖండ్లో కానీ ఒరిస్సాలో కానీ ఛత్తీస్గఢ్లో అయితే నిజానికి సాల్వాజుడిని వాళ్ళు క్రియేట్ చేశారు. అటువంటి అణచివేతను కూడా ఎదుర్కోగలుగుతున్నారు. ఎంత అణచివేత ఎక్కువైతే అంతగా కిందికి కొట్టే బంతి పైకి ఎగురుతుందన్నట్టుగా విప్లవోద్యమం ఇంకా ఎగసి జ్వాలగా రగులుకుంటుందనేదే చాలా స్పష్టం. నిజానికి ఇక్కడ సమస్య ఎక్కడ ఉన్నదంటే నువ్వు సామ్రాజ్యవాద ప్రపంచీకరణ మీద ఆధారపడి ఈ దేశాన్ని సామ్రాజ్యవాదానికి అమ్మాలని చేసే ప్రయత్నంలో ఉన్నది. ఆ సమస్య నువ్వు పరిష్కరించగలిగితే నక్సలైట్ ఉద్యమానికి సమస్య పరిష్కారం ఉంటుంది తప్ప నువ్వు దానికి పరిష్కారం ఉంటుంది తప్ప సమస్యలు మౌలిక సమస్యలు ఎట్లా ఉండి
ప్రజలకు సంబంధించిన గూడుగుడ్డ సమస్య, ఆదివాసులకు సంబంధించిన అడవి తిండికి సంబంధించిన సమస్య, ఆ సమస్యలు అట్లాగే ఉండి దీన్ని అణిచివేస్తారంటే అణిచివేత ద్వారా ఎన్నడూ సమస్యను పరిష్కరించలేరు. సో ఇప్పుడు మనం ఒరిస్సాను చూసాం. మీరు చెప్తున్నట్టుగా మీ మాటల్లో త్వరలో ఆంధ్రలో కూడా ఇటువంటి పరిస్థితి చూడబోతున్నాం. ఎందుకంటే మీరు చెప్తున్నట్టుగా ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలు కూడా మీరు చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు. కాబట్టి చాలా థ్యాంక్స్ అండి. ఈ రోజు లైవ్ షోలో పాల్గొనేందుకు, ఒరిస్సాలో జరుగుతున్న యుద్ధాన్ని గురించి పూర్తిగా మీ సమాచారం ఇచ్చే ప్రయత్నం చేసినందుకు ధన్యవాదాలు. చాలా థ్యాంక్స్ ఈ రోజు లైవ్ షోలో పాల్గొనేందుకు. ఇది ఈ రోజు ఒరిస్సాలో జరుగుతున్న పరిణామాలపై స్పెషల్ చర్చ.